మను నిన్ను అనుసరించే వెళ్ళేవాళ్ళే. ఎవరండి వాళ్ళు? నిలయా సహమహీ తథా సహస్రం దేవ్యః. ఆ భూదేవి, నీలాదేవి, ఇలా ఎంతెంతమంది దేవతలైనా. ఇప్పుడు మనం లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని గురించి మనం చెప్తున్నామండి. చెప్తున్నప్పుడు లక్ష్మీదేవితో శ్రీమన్నారాయణుడు కలిసినప్పుడు ఆ ఆనందాన్ని మిగిలిన వాళ్ళు అనుభవిస్తున్నారు. అదేవిధంగా నీలాదేవి పురస్సరంగా మరొక స్తుతి ఏదన్నా మనం చెప్పామనుకోండి, అప్పుడేమవుతుంది? నీలాతుంగస్తనగిని తటీ సుప్తముద్బోధ్య కృష్ణం అని మనము గోదాదేవిని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని చెప్తున్నాము? నీలాదేవితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి శ్రీమన్నారాయణ్ణి ఉద్బోధింపజేసినటువంటి ఘనమైన ఓ స్త్రీ అని ఆమెను ప్రశంసించాం. అంటే అక్కడ ఆ అమ్మతో ఆయన ఆనందాన్ని పంచుకుంటున్నప్పుడు కూడా మనం ఇదే విధమైనటువంటి ఆనందాన్ని పొందాం. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవలసినటువంటి విషయము, ఈ తల్లి గొప్పదనం ఇది, ఆ తల్లి గొప్పదనం అది. అందరూ మనకి తల్లులే. ఈమెతో ఉన్నప్పుడు ఈర్ష్య, ఆమెతో ఉన్నప్పుడు ఇంకో గుణం, ఇంకొక ఆమెతో ఉన్నప్పుడు ఇంకో గుణం అనేవి వాటికి చోటు లేదు ఇక్కడ. ఇది అలౌకికమైన ప్రేమ. ఎప్పుడైతే ఇది లౌకికమైన స్థితికి వస్తుందో అప్పుడు దీనిలో మీకు ఈర్ష్య, అసూయ అనే వాటికి స్థావరం ఏర్పడుతుంది. అంతవరకు వీటికి సంబంధమే లేదన్నమాట. కాబట్టి త్వం యాభిహి, ఏ దేవీమణులైతే ఉన్నారో, స్వాభిస్తన బాహుదృష్టిభిరివ ప్రియం శ్లాఘసే, నువ్వు నీ శరీరం అంతటినీ కూడా ఆ స్వామికి అలా దగ్గరగా చేర్చి ఒకసారి ఆయన చేతిలో చెయ్యి పెట్టచ్చు, లేదా కంటితో ఆయన్ని చూసి నవ్వచ్చు, ఓ చక్కని చిరునవ్వు చిందించవచ్చు, లేదా ఆ స్వామిని ఒక్కసారి హత్తుకోవచ్చు. ఇలా ఏదైనా చెయ్యొచ్చు. నీ కాలు తగిలిన, నీ చెయ్యి తగిలిన, నీ వక్షస్థలం తగిలిన, దేని ద్వారా అయినా సరే ఆ స్వామి ఆనందాన్ని పొందుతూ ఉండొచ్చు. ఇన్ని రకాలుగా ఆయన్ని ఆనందాన్ని పొందుతూ ఉంటే ఆ ఆనందము కేవలం నీ దానినా కాదు, వీళ్ళందరూ కూడా పొందుతున్నటువంటిదే. వాస్తవానికి వీళ్ళందరూ పొందుతున్న ఆనందమే ఆమె పొందుతున్న ఆనందం కూడా. ఇప్పుడు ఒక మంచి అందమైన ఒక దృశ్యం ఉందండి, దాన్ని మనం కళ్ళతో చూసాం. ఇప్పుడు కళ్ళు ఆనందపడ్డాయా, చూసిన నువ్వు ఆనందపడ్డావా? చూసిన మనం కదా ఆనందపడింది. కళ్ళు ఆనందపడేది ఏముంది? ఓ మంచి పదార్థం ఉంది, చక్కటి తీయటి పదార్థం, చక్కగా తిన్నావు. తిన్నప్పుడు నీ నోరు ఆనందపడిందా, కేవలం లేక నువ్వు ఆనందపడ్డావా? తిన్న నువ్వు ఆనందపడ్డావు, నీ నోరు ఆనందపడటం ఏమీ లేదు ఇంకక్కడ. అంటే ఇవన్నీ అవయవాలు. ఈ అవయవాలు కలిగిన మనం అవయవి. అలాగ మిగిలిన దేవతలందరూ కూడాను అవయవాల వంటి వారు. వీరందరికీ కూడాను ఆధారభూతురాలైనటువంటి తల్లి అవయవి అయ్యింది. అలాంటి అవయవిగా ఉన్నటువంటి తల్లి ఈమె కనుక ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు కనుక. ఇప్పుడు అరెరే నా చెయ్యి లడ్డుని తినేసిందే, ఈ చెయ్యి నరికేస్తానని నేను అనుకుంటానా? ఒరే ఈ చెయ్యి నాకు లడ్డుని అందించిందే అని సంతోషపడతానా? ఇదే స్థితి మిగిలినటువంటి దేవేరులది, లక్ష్మీ అమ్మవారిది కూడాను. మిగిలిన దేవేరులందరూ కూడాను పరమాత్మని చేరటంలో లక్ష్మీదేవికి సహాయం చేస్తున్న వాళ్ళు, ఆయనతో కలిసి ఆనందాన్ని అనుభవించటంలో ఆమెకు సహాయకారులుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరి
సహకారము ఆ తల్లికి ఆనందాన్ని కలుగజేస్తోంది. అందులో ఏ విధమైన ఈర్ష్యకి చోటెక్కడా, కోపానికి చోటెక్కడా, అసూయకి చోటెక్కడా. కాబట్టి భగవానుడితో కలిసి ఆనందాన్ని అనుభవించే స్థితిలో ఒక్కొక్క శరీర భాగం ఒక్కో విధమైన ఆనందాన్ని పొందుతున్నాయి. మరలా ఈ అన్ని శరీర భాగాలు ఒకే వ్యక్తికి సంబంధించినవి అయినాయి. స్వామిని ఇలా చేత్తో ముట్టుకున్నాననుకోండి, చేతికి ఆనందం. ఇదే ఆనందం నాకా కాదా? ఆయన్ని కంట్లతో చూశాను. స్వామి దర్శనానికి వెళతాం, తిరుమలకు వెళ్ళామనుకోండి, ఎంత వైభోగంగా ఉన్నాడు స్వామి. ఎవరు ఆనందపడుతున్నారు? కళ్ళ మనమా? ఈ కళ్ళ ద్వారా ఆ స్వామి దర్శనం చేయించటం వల్ల ఆనందాన్ని మనం పొంది మన కళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి. అలా ప్రతి విషయంలోనూ కూడాను ఈ శ్రీదేవి పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అది అందరికీ ఆనందాన్ని కలుగచేస్తున్నది. కనుక అటువంటి అద్భుతమైన ఆనందాన్ని మాకు పంచిచ్చేటువంటి తల్లివి నువ్వు. అంటే మనందరి యొక్క ప్రతినిధిగా ఉంది ఆమె అక్కడ. ఆమె ఆనందాన్ని పొందిందంటే మనందరం కూడా ఆనందాన్ని పొందేస్తున్న వాళ్ళం కిందే లెక్క. ఆమె మనం ఏ విధంగానూ వేరు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ బాగా గుర్తుంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా అందరము తల్లితో కలిసి పరమాత్మను చేరి ఆనందాన్ని అనుభవించాలి. ఇది నిజమైన ఆనందం. ఇది నిజమైనటువంటి లక్ష్మీ సంపన్నత. ఇది నిజమైన ఐశ్వర్యము అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకొని మరికొన్ని విషయాలు మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.